ప్రార్థన చేద్దాం. దయచేసి నాతో పాటు ఏకీభవించండి. కృపా సమృద్ధి గల మా తండ్రి, మా పరలోక ప్రభువ, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. ఈ దినమందును మేము సజీవులమై ఉండి నీ లేఖనాన్ని ధ్యానించడానికి కృప చూపించారు. గడిచిన దినమందు నాయన శరీర కార్యములు, స్పష్టమైన శరీర కార్యాన్ని గురించి మేము ఆలోచన చేశాం. మా జీవితంలో అట్టి శరీర కార్యం ఏది నివసింపక ఉంటున్నట్లుగా నీ ఆత్మశక్తి చేత మనల్ని బలపరచండి. ఎందరూ నాయన ఈ సమయమందు మాతో ఏకీభవిస్తున్నారో వారందరినీ నాయన నీ ఏక ఆత్మ, ఏక మనస్సు, ఏక భావం గలవారు నీ ఆత్మ మమ్మలను నాయన బలపరచుచు ఉన్న కొలది నీ వాక్యాన్ని మేము ఇంకనూ లోతైనటువంటి విధానాల్లో నాయన ఎరిగిన వారమై దాన్ని అనుసరించడం గాని కృప దయచేయమని, మహిమఘనత ప్రభావం పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వోన్నతులకు దేవుని పరిశుద్ధ సహవాసంలో మన ఏ రీతిగా దినదినం ఎదగడానికి దేవుడు యోగ్యత కలిగి చేశాడు. చాలా సందర్భాల్లో దినమంతా కూడా మనము అనేకమైనటువంటి పనిపాట్లలో మనం ఉంటున్నాం, కానీ మరి దేవునికి మనకు అనుగ్రహించబడేటువంటి ఆ దినంలో దశమ భాగం ఇవ్వడం అనేటువంటిది చాలా సందర్భాల్లో 99.99% మర్చిపోతున్నాం. అంటే మనకు ఉన్నటువంటి పనిపాట్లలో పడిపోయి అటు ఇటు మనం పనిచేసుకుంటూ వెళుతున్నటువంటి విధానం. ఒకవేళ క్రైస్తవ సంఘానికి అందుకేనేమో ఈ కరోనా వ్యాధి ద్వారా మనం దేవునితో సహవాసం చేయడానికి ఒక యోగ్యతను అనుగ్రహింపజేశాడు. గడిచిన దినాల్లో అయితే ఆదివారము, శుక్రవారపు ఆరాధనలు మాత్రమే ఉంటుండయి. మిగతా దినాల్లో ఏమైనా కూడికలు ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేనట్టుగా ఉండేటువంటి ఈ కాలంలో ప్రతి దినము కూడా ద్వారా, ఆన్లైన్ ద్వారా వాక్యం అందించబడడం అనేటువంటి దాన్ని మీరు చూడండి. ఒకడు దాటి అవతలకు వెళ్ళలేనటువంటి లోతైనటువంటి విధానాల్లో దేవుని వాక్యం మరి ప్రవాహం వల్ల వెళుతూ ఉన్నా కూడా అక్కడక్కడ బురద స్థలాలు, భూమి స్థలాలు ఉన్నట్లుగానే ఇంకా చాలామంది దేవుని ఎరగని వారిగా ఉన్నారు. వారి విషయమై మనము ఆత్మ సంబంధంగా నిలిచిన వారమై వారిని కూడా దేవుని సాన్నిధ్యంలోనికి తీసుకుని రావడం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే లోకము దేవుని ప్రేమను ఎరగదు, దేవుని ఆత్మను కూడా ఎరగదు. కాబట్టి దేవుని యొక్క ఆత్మను లోకానికి పరిచయం చేయవలసింది దేవుడు కాదు. దేవుని యొక్క ఆత్మను లోకానికి పరిచయం చేయవలసింది విశ్వసించినటువంటి వాడే, అనగా నీవు నేను మాత్రమే, అంటే సంఘమే. కాబట్టి సంఘపరంగా మనం ఈ కార్యాన్ని జరిగిన నామము మహిమపరచబడదని, ఆయన సమీపించదని, ఆయన రాకడ రాదని, సంఘము ఎత్తబడదని, తీర్చబడదని అనేటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తూ నా మట్టుకు నేనుగా, నీ మట్టుకు నీవుగా ఎంతవరకు దేవుని కొరకు మనం శ్రమించవలసినటువంటి వారమై ఉన్నామో దాన్ని ఎరిగి దాని ప్రకారంగా నివసించాలనేటువంటిదే నా యొక్క ఆలోచన. మంచిది ప్రియులారా, ఈ యొక్క లేఖనాన్ని మనం ఈ దినాన ధ్యానిస్తున్నటువంటి భాగం ఏమిటంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఈ భాగంలో పౌలు గారు గలతీయ సంఘాన్ని వారి యొక్క జీవితాల్లో ఫలింపును కోరుతున్నారు. అంటే జీవితంలో మనము ఫలిస్తేనే కానీ, ఒక విత్తనాన్ని మనం వేసామంటే ఆ విత్తనము ఎదిగి మొక్కై ఆ తర్వాత ఒక చెట్టుగా మార్చబడి, లేకపోతే ఒక తీగగా మార్చబడి అది పుష్పించి ఫలించడం అనేటువంటిది వాస్తవంగా మరి లోక క్రమంలో, అనగా సృష్టిలో మనం గమనిస్తున్నటువంటి విధానం. అలాగే ఒక విశ్వాస సైతం కూడా ఫలించవలసినటువంటి వాడైనాడు. అంటే ఫలింపు అంటే ఏమిటి అనేటువంటిది చాలా మందికి సంశయం ఉంటుంది. ఏమిటంటే ఇల్లు సంపాదించుకోవడం, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం సంపాదించుకోవడం, తిండి లేకపోతే మంచి తిండిని మనం పొందడం, వస్త్రం లేకపోతే మంచి వస్త్రం పొందడం. ఒక లోకస్తులు ఎలాగైతే సుఖ సంతోషాలతో ఉంటున్నారు, అటువంటి సుఖ సంతోషాలతో మనం కూడా ఉండడమే ఫలింపు అని అనుకుంటే మాత్రము అది అబద్ధమైనటువంటి విధానం. కాబట్టి ఆ ఫలింపు నిమిత్తమై ప్రభు మనల్ని కోరడం లేదు. మరి ఏ ఫలింపడ? ఆత్మ సంబంధమైనటువంటి ఫలింపు మనకు కలిగినటువంటి వారమై ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఫలింపు అంటే నీవు పరిపూర్ణంగా రక్షించబడిన వాడవై ఉండి నీ వెనుక రక్షింపబడబోతున్నటువంటి ఆత్మల సంఖ్య ఎంతైతే దాన్ని సంపాదించాలి. పౌలు గారు చాలా చక్కని విధానాల్లో స్పష్టంగా ఆ విషయాన్ని తిమోతికి వ్రాస్తూ ఆయన తెలియపరుస్తుంటాడు. తిమోతి గ్రంథాన్ని మనం గమనించినప్పుడు
తిమోతి గ్రంథంలో మొదటి తిమోతికి రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఆయన 16వ వచనంలో మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా, తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపైనటువంటి నాయందు కనుపరిచినట్లు నేను కనికరింపబడి తిని. పౌలు ఎలాగైతే కనికరించబడి ఆయన కృపాసనం దగ్గరకు వచ్చాడో, ఈ దినాన నీవైనా నేనైనా కూడా దేవుని ఉచిత కృప ద్వారా దేవుని సాన్నిధ్యంలోనికి వచ్చాం. కాబట్టి మన మీద ఉన్నటువంటి భారం ఏమిటంటే నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారి యొక్క సంఖ్య ఎంతైతే ఉందో, అంటే నీ ద్వారా కానీ నా ద్వారా కానీ నిత్య జీవము నిమిత్తమై విశ్వసించేటువంటి వారు ఎందరైతే ఉన్నారో వారిని మనం లెక్కించి వారిని సంపాదించి వారిని ప్రభు దగ్గరికి తీసుకుని రావడానికి ఫలింపు జీవితం మనకు ఉండాలి. అంటే ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా జీవిస్తూ దేవుని పరిపూర్ణ చిత్తాన్ని తన శరీరం ముందు నెరవేర్చుచున్నటువంటి వాడైతే ఈ ఫలింపులోనికి వస్తాడు. ఇప్పుడు అతడు ఫలింపడు, ఫలించని ప్రతి తీగ నరికి వేయబడి తీసివేయబడతాది. ప్రభువైన దేవుడు 15వ అధ్యాయంలో యోహాను సువార్తల విషయాన్ని తెలియజేస్తాను. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నాలో ఫలించు ప్రతి తీగలో ఆ తీగలో ఫలింపనేటువంటి పనికిరానిటువంటి తీగలను తీసేస్తానన్నాడే కానీ తీగను తీసేస్తాననలేదు. అలాగే ఎవరైతే నాలో ఉండి ఫలించగలుగుతూ ఉంటారో వారు బహుగా ఫలించినటువంటి వారు తీసివేయబడి బయట పారవేయబడి మనుషులతో త్రొక్కబడడానికి తప్పితే మరి దేనికి కూడా ఉపయోగపడదు అనేటువంటి విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా సంఘం కొరకు విశ్వాస కొరకు చెప్పినటువంటి వారు. కనుక ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా పౌలు సైతం కూడా ఇక్కడ ఈ యొక్క సంఘాన్ని, ఎందుకంటే వాళ్ళు అనుసారముగా ప్రారంభించినటువంటి వారేంటి శరీరానుసారముగా వారి జీవితాన్ని కడముట్టించ ప్రయత్నపడుతున్నట్లుగా ఆయన గమనించినటువంటి వారు, అనగా దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో నిలిచినటువంటి వారేంటి ధర్మశాస్త్రానుసారముగా జీవితంలోనికి నడిపించబడేటువంటి దుర్భర స్థితి వారికి ఏర్పడింది. కాబట్టి హెచ్చరిస్తున్నాడు. అంచేతనే ఈ 21 నుంచి 21వ వచనం వరకు కూడా వ్రాయబడ్డటువంటి ఆ మాటలను మనం గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు గారే 16వ వచనం నుంచి 21వ వచనం వరకు చెప్తూ ప్రధానంగా 19-20 వచనాల్లో ఆయన 21 వచనాల్లో చాలా స్పష్టంగా శరీర కార్యాల గురించి మాట్లాడు. నిన్నటి దినాన శరీర కార్యాల గురించి కొంత మనం మాట్లాడుకున్నాం. వివిధమైనటువంటి విధానాల్లో మానవుడు తన శరీరాన్ని ఏ రీతిగా అపవిత్రపరుచుకుంటూ ఉన్నాడు, ఆ అపవిత్రత ద్వారా ఏ రీతిగా అతడు దేవునికి దూరమైన, తద్వారా దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము మానవుని ఎడల ఏదైతే ఉండి ఉన్నదో దాని విషయంలో ఏ రీతిగా వాడు వెనుకడుగు వేస్తూ అపవాది చేత జయించబడినటువంటి వాడేంటి దేవుని చిత్తానికి లోబడలేకపోతున్నాడు అనే విషయాన్ని గురించి చాలా స్పష్టంగా ఆయన అక్కడ తెలియచేస్తూ 22వ వచనానికి వచ్చేటప్పటికి అంటున్నాడు ఆత్మ అయితే అన్నాడు కదా, అయితే ఆత్మఫలం ఏమనగానే ఆత్మఫలాన్ని గురించి ఆయన తెలియపరుస్తున్నాడు. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా ఈ కడవరి దినాల్లో మనం మన శరీరాన్ని నియంత్రించే స్పష్టంగా ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. ఎంత మనం ప్రయత్నం చేసినా, ఎన్ని ప్రయత్నాలు మనం చేసినా, దాని కొరకు ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా కూడా మన శరీరాన్ని మనం నియంత్రించుకోవడం ఏం చేయాలట? మన శరీరాన్ని నియంత్రించగలిగినటువంటి వాడు, తన జీవితము ద్వారా మనలను జీవింపజేయగలిగినటువంటి వాడు, నిరంతరము తనతో పాటు జీవింపజేయగలిగిన వాడు ఎవరు అనేటువంటి దాన్ని వెతికి వెంటాడుతూ ఆయన సాన్నిధ్యంలోనికి రావడం అనేటువంటిదే ఆత్మఫలంగా మనం గ్రహిస్తూ అట్టి ఫలమును మనము అనుభవించుచున్నటువంటి వారిపై లోకంలో క్రీస్తును స్థిరపరచవలసినటువంటి భారం ఖచ్చితంగా మన మీద ఉంది అనే విషయాన్ని పౌలు గారికి, ఎందుకంటే ఇప్పుడైతే మనం శరీరంలో యందు ఆత్మను కలిగి నివసించడం అనేటువంటి విధానాన్ని నేర్చుకోవాలి. ఈ పార్థివ దేహమే పనికిరాని ఈ శరీరమే, ఈ శరీరంలోనే ఆత్మను పూర్ణంగా, అంటే
ఇప్పటికే మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మకు బలపరుచున్నట్లుగా పరిశుద్ధాత్మను మనము కలిగినటువంటి వారమై ఉండి, అంటే ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మను తన శరీరమందు కలిగి ఉండవలసినటువంటి వాడై ఉన్నాడు. ఆత్మ లేదని నమ్మేవాళ్ళు ఉన్నారు, ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లోనూ ఉన్నారు. కాబట్టి నేను ఒక మాట చెప్తున్న విషయం ఏమిటంటే, ఆత్మను నువ్వు నమ్ముతున్నావో లేదో అది ప్రక్కన పెట్టు, ఆత్మ యందు నువ్వు నివసించాలి. నమ్మితే నువ్వు నివసించగలుగుతావు, నమ్మలేకపోతే నువ్వు నివసించలేవు, అంతే తేడా. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి గమనించాలి, మన శరీరాల్లో పరిశుద్ధాత్మ నివసించగలిగేటట్లుగా ఆ యొక్క పరిస్థితిని మనము అలవర్చాలి మన శరీరం. ఎందుకంటే శరీర సంబంధంగా దేవుని పరిపూర్ణ చిత్తాలు నెరవేరవు. కాబట్టి శరీర విషయంలోంచి మనం బయటికి వచ్చి ఆత్మ సంబంధంగా నివసించున్నటువంటి వారమైతేనే ఈ ఫలితాన్ని మనం అనుభవించగలిగినటువంటి వారమై ఉన్నాము. ఆ తర్వాత మన జీవితం ఒక మాదిరికరమైనటువంటి జీవితంగా ఉంటుంది. నశించుచున్నటువంటి అన్యజనులు మన జీవితాన్ని చూచి మార్పు చెంది దేవుని దగ్గరికి రావడానికి ఒక అవకాశం ఉన్నది అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని పిల్లరా మనం ఈ సందర్భంగా గ్రహించవలసినటువంటి వారు. అంటే దేవుని యొక్క శరీరము మన యందుండుట ద్వారా మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది. అస్థిరులుగా కాకుండా సంపూర్ణమై ఉండి దేవుని పరిపూర్ణ చిత్తాన్ని తన ఆత్మ ద్వారానే మనము గ్రహించినటువంటి వారమై ప్రభుతో నిరంతరము నివసించగల యోగ్యతను పరిశుద్ధాత్ముడే మనకు అనుగ్రహింప చేయుచున్నాడు అనేటువంటి దాన్ని. ఇక్కడ ఒక ప్రశ్న, ఇది క్రియల ద్వారా వస్తుందా అనేటువంటిది, లేకపోతే మరొక విధంగా వస్తుందా అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, క్రియలకి ఫలానికి ఏమాత్రమును కూడా రెండు ఒకటి కాదు. వారెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఖచ్చితంగా మనం గ్రహించాలి. క్రియలకును ఆత్మకును మధ్య చాలా చక్కటి వ్యత్యాసాన్ని పౌలు గారు తెలియజేశాడు. వేదాంతవేత్తలు కొంతమంది ఏమని చెప్తున్నారంటే, ఫలము జీవితమందలి పరిశుద్ధతను బట్టి వస్తుంది. నీ జీవితంలో క్రీస్తు జీవించుతున్నటువంటి విధానాన్ని బట్టి నీకు ఫలం కలుగుతుంది. నీ జీవితంలో ప్రభువు జీవించడం లేదనుకోండి, ఎట్టి ఫలాన్ని నీవు అనుభవించడం అనేటువంటిది కష్టం. కాబట్టి మన శరీరంలో క్రీస్తు జీవించుతున్నటువంటి విధానాన్ని బట్టి తాను మనకు అనుగ్రహించినటువంటి ఫలాన్ని అనుభవించేటువంటి పరిస్థితి మనకు ఉన్నదే కానీ మనము ఫలాన్ని ప్రొడ్యూస్ చేసేయడానికి మనం ఏమాత్రం కూడా మిషన్స్ ఉంటాం. ఒక మిషన్ ఉందనుకోండి, ఆ మిషన్ పని దానికి ఏ పని కొరకైతే ఆ యొక్క మిషన్ తయారు చేయబడిందో దాన్ని ఉత్పత్తి చేస్తాడు. అలాగని మనం ఉత్పత్తి స్థానాలు కాదు, పరిశుద్ధాత్ముడు ఉత్పత్తి స్థానం. ఆయన ద్వారానే సమస్తము జలించుచున్నది, ఆయన ద్వారానే సమస్తము చలించుచున్నది, ఆయన ద్వారానే సమస్తము కూడా జరుగుచూ ఉండి ఉన్నది. అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి వాడే పరిశుద్ధాత్మ దేవుడు. కనుకనే ఈ యుగకాలంలో ఆయనే మన యందుండుట ద్వారా నిన్నైనను నన్నైనను కూడా గోరుచున్నటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన యందు మనం ఉండుట ద్వారానే మనం ఏం చేయగలుగుతామంటే ఒక పరిశుద్ధతలు మనం కలిగినటువంటి వారమే. అది ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కలిగి ఆత్మీయ జీవితం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మనం ప్రత్యక్షపరచగలమే కానీ క్రియల విషయంలో మనం వస్తే క్రియల ద్వారా ఆయన ప్రత్యక్షపరచడం అనేది తాత్కాలికంగా జరుగుతుంది. ఈ దినాన చాలా మంది క్రియలు చూపిస్తూ యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షపరచడానికి ప్రయత్నపడుతున్నారు. వాస్తవానికి ఆయన ప్రత్యక్షపరచబడడం కంటే జరగకూడనటువంటి భయంకర భ్రష్టత్వం అక్కడ జరుగుతూ ఉంటుంది అనేటువంటిది మనం చాలా స్పష్టంగా ఎరుగుతాం. ఎందుకంటే సార్వత్రిక సంఘాన్ని మీరు చూడండి, వెర్రి తలలు వేస్తున్నటువంటి సంఘాన్ని మీరు ఒకసారి గమనిస్తూ ఉంటే అండి ఈ మాట వాస్తవం అనేటువంటిది మనకు అనిపిస్తుంటుంది. ఏమిటంటే క్రియల ద్వారా వాళ్ళు చేస్తున్నారు. నిజంగా ఆ క్రియ చేసేటువంటి వాడి విషయంలో ఆత్మ సంబంధము ఫలం ఉంటుందా అంటే ఏమాత్రమును కూడా దానికి సంబంధించి ఒక్కటైనా కానీ ఆత్మఫలములో ఒకటైనా కానీ ఆయన జీవితాల్లో ఉండకపోవడం అనేటువంటి కానీ చాలా ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. మరి అటువంటిప్పుడు ఎందుకు కార్యాలు జరుగుతున్నాయి? కార్యాలు జరుగుతాయి. కార్యాలు జరగకూడదు అనడానికి నీవెవడవి నేనేమండి. కార్యాలు జరగడం అనేటువంటిది దేవుని చిత్తం. అవసరమైతే వారికి ఇచ్చినటువంటి శక్తి ద్వారా ఎదుటివాడిని మోసం చేస్తేనే కానీ వాడు మోసపరచబడిన వాడే నిజాన్ని తెలుసుకుని దేవుడిలోనికి రాజాలడు అనేటువంటిది ప్రభు ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. కనుకనే తెస్సలోనియ సంఘంతో పౌలు గారు చెప్పిన ఆత్మను అపవాదికి ద్వారా వాళ్ళకి దేవుడు ఇచ్చేసేసాడు అనేటువంటిది ఆయన చాలా స్పష్టంగా తెలియదు. కానీ
ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఆయన సమస్తాన్ని స్వతంత్రించుకుంటాడు. సమస్తాన్ని దేవుడు స్వతంత్రించుకుంటూ ఉండేటప్పుడు ఎవరైతే ఈ అబద్ధ బోధనలలోనూ అబద్ధ ప్రవక్తలలోనూ శరీర సంబంధంగా సంఘాల్లో పనిచేసినటువంటి వారై ఉన్నారో, ఫలము లేనటువంటి వారుగా ఎవరైతే మిగిలిపోతున్నారో వారందరి విషయంలో కూడా ఖచ్చితంగా తీర్పును ఆయన జరిగింది. ఫలించడం అనేటువంటిది క్రైస్తవ జీవితంలో ఒక ఉన్నతము లక్షణం అనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ఒక సందర్భంలో ఆయన ప్రయాణమై వెళుతూ ఉండేటప్పుడు ఒక అంజూరపు చెట్టు ఆయనకి కనబడింది. అది అంజూరపు పండ్ల కాలము అన్నాడు అక్కడ వాక్యంలో. అది అంజూరపు పండ్ల కాలము. క్రీస్తు వారు ఆకలి కొనినటువంటి వాడు ఏంటి, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళగా అక్కడ ఫలం లేకపోవడం వలన ఆ చెట్టును ఆయన శపించాడు అనేటువంటి దాన్ని ఆయన చాలా స్పష్టంగా లేఖనాల్లో వ్రాయించాడు. అంటే ఆత్మ సంబంధము ఫలాన్ని ఎవరైతే ఫలించలేకపోతున్నారో, అది నీవైనా నేనైనా, ఎంత ప్రయాసపడి నేనైనా ఆ విశ్వాసిగా ఉన్నటువంటి నీవైనా ఏమైపోతావు అంటే, ఆత్మ ఫలాన్ని ఫలించకపోయినట్లయితే మనం ఏమైపోతామంటే దేవునికి దూరస్తులం గాను, శపించబడినటువంటి వారం గాను, మన ద్వారా మన యొక్క తరాలు కూడా శపించబడేటువంటి తరాలు కానీ మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుకనే ఈ సందర్భంగా మనం దీన్ని గ్రహించవలసినటువంటి వారు. కాబట్టి మనం ఏం చేయాలట, ఇప్పటికైనా కానీ ఆత్మఫలాన్ని గురించి ఆలోచించడం, అది మన జీవితంలో సౌలభ్యంగా ఉందా లేదా అనేటువంటి దాన్ని చూసుకుంటూ ఉండడం, దాన్ని బట్టి మనం ఫలిస్తున్నామా లేదనేటువంటి దాన్ని ఆలోచన చేస్తూ ఉండడం. ఒకవేళ అటువంటి ఫలింపు మన జీవితాల్లో కనబడకపోతున్నట్లయితే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా దయచేసి నీ చిత్తమైతే నా యందు నీ ఆత్మ క్రియలను ఉంచుట ద్వారా నన్ను బలపరచు, నా ద్వారా నీ కార్యాలను జరిగించని దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయవలసినటువంటి వాడు. శరీరము నిష్ప్రయోజనమైంది, ఏ ఫలాన్ని ఫలించదు. ఆత్మ మాత్రమే ఫలించేదిగా ఉంటుంది. పౌలు గారు ఒక చక్కని మాట చెప్తుంటాడు. పౌలు రాసిన గ్రంథాన్ని మనం గమనించినప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారి విషయాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము, హీబ్రూస్ 9 చాప్టర్ 14th verse, 14వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి వినండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని చేయను. నిర్జీవ క్రియలను విడిచి, జీవము లేని క్రియలు, శరీరము ద్వారా జరిగేటువంటి ఏ క్రియ అయినా కానీ జీవము లేని క్రియ. ఎందుకంటే శరీరము తాత్కాలికమైనది, శరీరము నిష్ప్రయోజనమైనది, శరీరము బలహీనమైనది. ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి బలహీనమైనటువంటి ఈ శరీరము, ఈ ఘటనలో ఏ కార్యాలు కూడా సంపూర్ణమైనవి జరగవు. కాబట్టి ఈ బలహీనమైన ఈ ఘటమునందే, అనగా ఈ శరీరం అందే క్రీస్తు ఆత్మను మనం సంపూర్తిగా కలిగినటువంటి వారమైతే మొదట దాని ఫలాన్ని ఫలిస్తాం. ఆ తర్వాత దాని ద్వారా పొందగోరినటువంటి కార్యాలు ఏవైతే సంపూర్ణత ఉన్నాయో ఆ సంపూర్ణతలోని కూడా మనం వెళ్ళడానికి దేవుడు యోగ్యత కలిగించేస్తాం. ఈ ఫలాల గురించి, వివిధమైనటువంటి ఫలం గురించి కూడా బైబిల్ మాట్లాడుతుంది. అంటే ఆత్మ ఫలముతో పాటుగా కూడా మరికొన్ని ఫలం గురించి పౌలు గారు గ్రంథాల్లోనూ సువార్తలో కూడా వాస్తాడు. మొట్టమొదటిగా ఆ ఫలం ఏంటంటే అన్యజనులు ఒక ఫలం అవ్వాలి అన్నాడు ఆయన. మనం ఈ ప్రస్తుత కాలం మన భారతదేశ క్రైస్తవ్యము అన్యత్వం నుంచి ఈ ఫలంలోనికి వచ్చాం, క్రీస్తు అనేటువంటి ఫలంలోనికి వచ్చాం. ప్రమాణం కొన్ని వందల సంవత్సరాలు మన దేశ చరిత్రలో మనం వెనక్కి వెళ్ళి చూసినట్లయితే భారతదేశంలో క్రైస్తవ్యము లేదు. భారతదేశంలోనికి మొట్టమొదటి శతాబ్దంలోని, క్రీస్తు శకంలోని క్రైస్తవ్యం తీసుకుని రాబడిన తోమా గారి ద్వారా వారు కూడా మరి అంతగా దేవుని యొక్క ఆత్మచేత పరిపూర్ణంగా నడిపించబడలేకపోయాడేమో అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను చూచాడు. భారతదేశంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారంగా ఏం చేశాడంటే, ఓహో బ్రాహ్మడు అనేటువంటి వాడు కొంచెం చదివినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు వీడు, కాబట్టి వీని దగ్గరికి మనం ప్రభువుని తీసుకుని వెళ్ళగలిగినట్లయితే, ఇటువంటి జ్ఞానం కలిగిన ఒక బ్రాహ్మడు దేవుణ్ణి ఎరిగితే మార్చి ఒక అబద్ధమైన ఆలోచనలో ఆయన పరిచయంలో అక్కడ ప్రారంభించడం అనేది మనం ఎరుగుదాం. అందుకని
మొట్టమొదటిగా బ్రాహ్మణ దగ్గరికే వెళ్ళింది ఈ యొక్క సువార్త. కానీ బ్రాహ్మడికి ఆ రోజున అవసరం లేదు, ఎందుకంటే అప్పుడే సర్వాధిపత్యం కలిగి బ్రాహ్మడు ఒక రాజునైనా ఎదిరించడానికి కానీ, శాసించడానికి కానీ, ఒక చట్ట విషయంలోనైనా కానీ, తన జ్ఞానం చేత దేన్నైనా మరల్చడానికి కానీ, ఎంతటి మోసాన్నైనా కానీ మనుషులు ఎదురు చేసి దేవత్వం యొక్క సంపూర్ణతను బయలుపరచకుండా ఉండడం కానీ బ్రాహ్మడికే సాధ్యం, ఇంకెవరికీ సాధ్యం కాదు భారతదేశం. అందుకని బ్రాహ్మణత్వంలో ఉన్నటువంటి వారి జీవితాలు దౌర్భాగ్య జీవితాలుగా ఈ దినాన మార్చబడుతున్నాయి. బహుశా వాళ్ళ కోపం రావచ్చు, నేను వాళ్ళ కోపం రావడం కొరకు నేను చెప్పడం లేదు. ఎంతగా మనుషులను వారు వేధించారు, ఎంతగా సమాజాన్ని వాళ్ళు భ్రష్టు పట్టించారు, ఏమండి వారి మాటే పైన ఉండునట్లుగా ఎంతమందిని ఏ ఏ విషయాల్లో వారు మోసం చేసి, దేవుని పేరు మీద మోసం చేసి వారిని నశింపజేశారనేటువంటి దాన్ని భారతదేశ చరిత్ర చదివితే చాలా స్పష్టంగా కనబడతారు. కానీ ఈ దినాన ఆ వాస్తవం ఎవడు గమనిస్తున్నాడు? ఆ వాస్తవాన్ని ఎవడు గమనించడం లేదు. దేన్నో పట్టుకుని ఇదే దేవుడని, దీన్ని స్థిరపరిస్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచనలు తప్ప వాస్తవాన్ని గమనించలేక. కాబట్టి రాను 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 వారు కొంతకాలం యొక్క సువార్త ప్రకటనలు జరిగించిన తర్వాత ఎటువంటి ఫలము పొందకపోవడం వలన వారు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఉన్నారు సువార్త ప్రకటనల విషయాల్లో మొట్టమొదటిగా బ్యాప్టిస్ట్ వారు, ఆ తర్వాత లూథరన్స్ వారు దేశానికి రావడం అనేటువంటి చరిత్ర మనకి చెప్తుంది. రెండవదిగా వారు ఇరువురు కూడా సయోధ్య కలిగినటువంటి సువార్తను వారు వారికంటూ వారు కొన్ని హద్దులు పెట్టుకుని, ఈ హద్దులో నేను చేస్తాను, ఆ ప్రదేశంలో మీరు చేయనటువంటి విధానాల్లో వారు సువార్త ప్రకటన చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ప్రధానంగా సువార్త ప్రకటన అంతా కూడా ఎక్కడ జరిగింది అంటే దక్షిణ భారతదేశంలోనే ప్రధానంగా జరగడం అనేటువంటి దాన్ని కూడా మనం ఎరిగినటువంటి ఇది చరిత్ర. సో అప్పుడేం జరిగింది? వాడు వెళ్ళిపోతుండేటప్పుడు కొన్ని సంవత్సరములు మళ్ళా వాళ్ళు ఒక అవకాశాన్ని తీసుకున్న తర్వాత, దొరికిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారంటే ఊరికి వెలుపల ఉన్న నిమ్న జాతుల వారి దగ్గరికి వెళ్ళారు. అందుకని మాలమతం అంటారు క్రైస్తవ్య. ఈ రోజు అనడానికి ధైర్యం చాలదనుకోండి ఎవరికేనో. ఒకప్పుడు మాలమతమే. కనుకనే ప్రియులారా గమనించండి, ఈ దినాన్న జాతి మత కుల భేదాలేమి లేకుండా క్రీస్తు వైపునకు ఆకర్షించబడడానికి ఒకే ఒక కారణం ఏమిటంటే ప్రేమ. ప్రతి వాడిని ప్రేమించేటువంటి తత్వము క్రైస్తవుడికే, ప్రతి వాడిని కొనగలిగేటువంటి తత్వము క్రైస్తవుడికే ఉన్నది. ఎందుకంటే వాడు ఒక్కడే దేవుణ్ణి తెలుసుకునేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. మరెవ్వడికి నీ దేవుడు తెలియదు. నేను ఉదాహరించాను కదండి, నేను వాళ్ళ మీద ద్వేషంతో నేను మాట్లాడేది. ఈరోజు కూడా మళ్ళీ ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, రేపు రామాలయాన్ని కడుతున్నారు. ఊరా కూడా పడిపోయినటువంటి రామాలయాల్ని కట్టేస్తున్నారు. నేను కాదని అనడం లేదు, చాలా మంచిది. అది ప్రభుత్వ ధనాన్నో లేకపోతే వేరే ధనాన్నో లేకపోతే ఇప్పుడు మిషనరీస్ కొరకు వచ్చేటువంటి ధనాన్ని ఆపేసేసి వాళ్ళే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఐఆర్ల ద్వారా బోల్డ్ డబ్బు తెచ్చుకుంటున్నటువంటి దాఖలాలు మన భారతదేశ చరిత్రలో ఇది రోజున కనబడుతున్నాయి. సో వాటిని పట్టుకుని ఏం చేయాలంటే మతాన్ని అనేటువంటి విధానాల్లో వెనకటి దినాల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలన్నీ తీసుకుని రావడానికి డబ్బులు ఇచ్చి మార్చుకుంటున్నట్టు మనం చూస్తున్నాం ఈ రోజున. కానీ మార్పు ఎక్కడ వచ్చింది చెప్పండి? రామాలయాలు పడగొట్టేసి మంచి రామాలయాలు కట్టారు. అందులోనేమో చక్కగా సినిమాలు చూస్తున్నారు. ఆ రామాలయాల్లో కూర్చుని తాగుతూ ఉంటారు. ఆ రామాలయాల్లో కూర్చొని తాగినోడు వచ్చి విశ్రాంతి తీసుకోవడానికే రామాలయాలు. అక్కడ కూర్చుని చుట్టలు కాల్చుకుంటూ ఉంటాడు. ఇంకా అక్కడ కూర్చుని ఆ దారిని పోయేటువంటి స్త్రీల గురించి నానా మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు రామాలయాలు ఉన్నాయా? కాదే. కనుక నేను గమనించండి, అలాగే భారతదేశంలో అయోధ్యలో రామాలయం కట్టుకోవడం ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఒకటి నేను సవాల్ చేస్తున్నాను, వాళ్ళని ప్రభుత్వం కానీ అలాగే ఏ హైందవుడైనా కానీ క్రైస్తవుడి దగ్గరికి రావడానికి వీలు లేదు. ఎందుకంటే వాడు ఇష్టమైనటువంటి మతాన్ని వాడు విశ్వసిస్తున్నాడు. కాబట్టి జ్ఞానం లేకపోవడం వలన, దేవత్వం అనేటువంటి దాని గురించి తెలియకపోవడం వలన ఈ యొక్క భారతదేశంలో దౌర్భాగ్యులందరూ కూడా ఈ పని చేస్తున్నారు. కలిగిన వారి రక్షణ విషయమై, వారి మార్పు విషయమై ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థించవలసినటువంటి భారం కలిగినటువంటి వాడు.
అది ఎప్పుడైతే మన జీవితాల్లో మనం వారిని ప్రేమిస్తూ వారి యొక్క గుడ్డితనాన్ని బట్టి, ఆత్మీయ గుడ్డితనాన్ని బట్టి మనం వాళ్ళని క్షమిస్తూ ఎప్పుడైతే వారి కొరకు మనం ప్రార్థన చేయగలిగినటువంటి వారు అవుతూ ఉంటామో అప్పుడు నిజ దేవుణ్ణి వారు ఎరిగినటువంటి వారు విగ్రహాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రాగలిగినటువంటి వారు. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా యోచించండి, ఇది పరిశుద్ధాత్మ ద్వారానే ఎవరి జీవితంలోనైనా కానీ సంభవించబడుతుంది. నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా కానీ ఇది పరిశుద్ధాత్మ. అందుకని అంటాడు అన్యజనులు ఫలంగా రావాలి. పౌలు యొక్క పరిచర్యలో అన్యజనులను ఫలంగా తీసుకొచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, దయచేసి వినండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో పౌలు రాస్తున్నాడు. ఏమంటాడు ఆయన వచనం? నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. సహోదరులతో మాట్లాడుతున్నాడు. ఎవరు ఈ సహోదరులు అంటే తన యూదులైనటువంటి వారు. ఆయన అన్యజనులలో ఫలాన్ని పొందడం ఒకటే కాదు, కానీ నేను మీలో కూడా ఫలాన్ని పొందాలి అనేటువంటి అభిలాష కలిగినటువంటి వాడిని. అంటే మీలో కొందరినైనా కానీ దేవుని యొక్క కృపా బాహుళ్యతలో రక్షణార్థమక జీవితంలో తీసుకుని రావాలనేటువంటిదే నా ఆలోచన. అన్యజనులు ఫలం పొందుతున్నాను, నేను మీతో కూడా ఫలం పొందాలి అంటే. కాబట్టి మనము ఆత్మ ఫలములు పొందినటువంటి మనము మొదట ఏ ఫలాన్ని అనుభవించాలంటే అన్యజనులను ఫలంగా అనుభవించాలి. అంటే ఆత్మఫలాన్ని పొందుతున్నటువంటి నీవు చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏమిటంటే ఒక అన్యుడిని దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలోనికి తీసుకుని వచ్చినట్లుగా నీ యొక్క జీవన క్రమం ఉండాలి, నీ జీవన చిత్తం ఉండాలి. దేవుని పరిపూర్ణ చిత్తాన్ని వెలిగినటువంటి వాడైవండి దేవుని కొరకు నిలవబడాలి. ఎప్పుడైతే నీవును అన్యజనులను కూడా దేవుని పరిపూర్ణ చిత్తంలో నిలవబడగలుగుతూ ఉంటారో వారు పరిశుద్ధత అనే ఫలాన్ని వారు అనుభవించగలుగుతూ ఉంటారు. రోమపత్రికల్లోనే మరొక చోట ఆ మాట కూడా వ్రాస్తుంటాడు. రోమిలకు వ్రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన 22వ వచనంలో 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. 6th chapter 22nd verse. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతమునిచ్చే జీవం. పరిశుద్ధత ఫలంలోనికి ప్రతి వాడిని మొదట పరిశుద్ధత కలిగేటువంటి ఫలంలోనికి నేను రావాలి. దానిలో నేను రావాలంటే ఆత్మ ఫలాన్ని నేను కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఫలాన్ని కలిగినటువంటి వాడిని ఉన్నానో ఆ ఆత్మ ఫలము నా ద్వారా విస్తరించబడినదండి. ఇతరులు సైతం అన్యజనులు సైతం కూడా ఆ ఫలాన్ని ఫలించుచు దేవుని యొక్క విమోచన కార్యంలోనికి వారు వచ్చిన వారండి నిత్య జీవములోనికి వారు ప్రవేశించులాగున నా ప్రవర్తన, నా జీవితము, నా సాక్ష్యము, నా సమస్తము ఉండవలసింది. ఇది క్రైస్తవుని యొక్క లక్షణం. కానీ దీనికి విరుద్ధంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఈ దినాన్ని జీవిస్తున్నాడు అనేటువంటి దాన్ని మన జీవితాలే దాఖలాలుగా కనబడుతున్నాయి. అంతకు మించిన సాక్ష్యాలు అవసరం లేదు. సంఘాల దగ్గరికి వెళ్ళి చూస్తే మన భాగోతాలు ఏమిటో బాగా బయటపడతాము. కానీ దేవుని బిడ్డలారా దీని విషయంలో మనము ఒక పర్యాయం ఆలోచన చేయాలి. అలాగే మూడవదిగా పౌలు గారు మరొక చోట అంటాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికల్లో 13వ వచనంలో ఆయన మరొక మాట చెప్తాడు. ఏమంటే జిహ్వ ఫలాన్ని గురించి మాట్లాడతాడు. అంటే అఫ్కోర్స్ ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఫలానికి సంబంధించినవే కానీ ఆత్మ ఫలం కాదనేటువంటి దాన్ని ఒకసారి గ్రహించండి. 13వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాట మనం ఒకసారి గమనిస్తే ఆయన ఏమంటాడు, కాబట్టి త్యాగము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించదము. ఎల్లప్పుడూ నీ ద్వారా నా ద్వారా స్తుతియాగము కలుగుట ఒక ఫలం. కాబట్టి మన యొక్క కోరికను, మన యొక్క ఇచ్ఛను, మనం కలిగినటువంటి సమస్తాన్ని, మన యొక్క ఆసక్తిని, ప్రభువునందలి ఆసక్తిని కూడా మనం ఎల్లప్పుడూ కూడా కొనసాగించుచున్నటువంటి వారమైతేనే ఈ ఆత్మఫలానికి అర్హులం అవుతాం. అంటే ఈ ఆత్మఫలాన్ని కలిగినటువంటి వాడే ఎల్లప్పుడైనా కూడా దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని జరిగించగలిగినటువంటి వాడు. పౌలుయే మంచి ఉదాహరణ. చూడండి, పౌలు గడిచిన నెలల్లో మనము ఒక గ్రంథాన్ని ధ్యానం చేస్తాం. ఆ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు అందులో పౌలు ఖైదు చేయబడినటువంటి వారి వల్లే మనం చూచాం. ఆయన ఖైదు చేయబడినప్పుడు
ఆ తనతో పాటు కూడా కొంతమంది ఖైదీలు ఉండేటువంటి వారు, అహర్నిశలు కాపలాకి ఉండేటువంటి వారు అనేటువంటి దాన్ని మనం ధ్యానం చేసాం. బహుశా అది ఫిలిప్పీ గ్రంథం అనుకుంటున్నాను, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అనుకుంటున్నాను నేను. ఓకే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 13వ వచనం అన్నాడు, ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి అని ప్రేతోరియమును సేనలోని వారికి అందరికి, తక్కిన వారికి అందరికి స్పష్టమాయను. ప్రేతోరియం అనేటువంటి సేన, ఇది ఒక సేన. అందులో ఆ సేన ఉన్నటువంటి మెంబర్స్ ఉన్నారు. ఆ మెంబర్స్ అందరికీ కూడా తెలిసింది. అంటే ఎటువంటి మెంబర్స్ అంటే పౌలుకు కాపలా ఉండేటువంటి మెంబర్స్ వీళ్ళంతా. రోజుకి 2 చొప్పున, రోజుకి 6 చొప్పున, అంటే 6 గంటలకు 2 చొప్పున ఆయన 4 6 × 2 12 మంది, రోజుకి 12 మంది సైనికుల్ని ఆయన దగ్గర పెట్టి వాళ్ళు ఏం చేసేవారంటే కాపలా కాయించేటువంటి. ఈ రోజుకు 12 మంది సైనికుల్ని కూడా పౌలు సాక్ష్యం ఇచ్చింది ఏమిటంటే, ఈ 12 మందిని కూడా నేను దేవుని తోడుకున్నాను. ఎప్పుడంటే బంధకంలో ఉండి కూడా. అలాగే ప్రతి క్రైస్తవుడును కూడా వారికి అనుగ్రహించబడినటువంటి ఏ సమయంలోనైనా, ఏ విధంగానైనా కానీ అన్యజనుల విషయమై మనం పోరాడి వారిని సంపాదించాలి అనేది దేవుని ఉద్దేశం అయితే, ఇప్పుడు ఇలా గమనించండి, పోరాటాలు మనకే సరిపోతున్నాయి కానీ మనం వెళ్ళి వాళ్ళని రక్షించేటువంటి, ఒకవేళ అటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉంటే పని చేసుకోవడానికి ఆ సేవ పెట్టేసేసారు కానీ సంఘం అంతా ఎక్కడ పనిచేస్తుంది? ఇక్కడ చాలా దౌర్భాగ్య స్థితిలో మనం ఒకసారి గమనించాలి. ఇంకా ఆయన మాట్లాడుతూ ఇంకేమంటే, ప్రతి సత్కార్యము అంటే దేవుని చిత్తాన్ని గ్రహించి ప్రతి సత్కార్యంలో మంచి ఫలాన్ని మనం పొందాలి అనేటువంటి దాన్ని కూడా పౌలు గారు కొలసీ సంఘంతో మాట్లాడుతూ కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఆయన తెలియదు. కాబట్టి ఇక్కడ ఈయన ఈ విషయాలు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. వీటి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆత్మ ఫలాన్ని అనుభవించవచ్చు. లేక ఆత్మ ఫలాన్ని అనుభవించినటువంటి ఫలాన్ని కూడా మనం దేవుని కొరకు సంపాదించడం అనేటువంటిది నేర్చుకోవలసినటువంటి. అంచేతనే ఎవరు ఇట్టి ఆసక్తి కలిగినటువంటి వారు ఉన్నారు, వారు దేవుని యొక్క పరిపూర్ణ చిత్త ప్రకారంగా ఈ యొక్క ఆత్మ ఫలాన్ని అనుభవించడానికి యోగ్యులై ఉన్నారు. కాబట్టి ఆత్మ ఫలం అనేటువంటి దాని గురించి ఆయన మాట్లాడుతూ 9 అంశాన్ని చాలా స్పష్టంగా ఆయన మాట్లాడారు. కానీ ఆయన చెప్తూ ఉండేటప్పుడు 22వ వచనంలో ఆయన 22వ వచనం, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సమాధానం, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహం అనేటువంటి 9 లక్షణాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవి ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా కలిగి ఉండవలసినవి. ఇందులో ఏ ఒక్కటి లేకపోతున్నా క్రైస్తవుడు, ఆ లెక్కను చూస్తే నిజంగా మనం క్రైస్తవుడు. యేసుక్రీస్తును విశ్వసించి బాప్తిస్మం పొందాం కాబట్టి క్రైస్తవులుగా పిలువబడుతున్నామా, లేకపోతే ఆత్మచేత పరిపూర్ణంగా నడిపించబడుతున్నాం కాబట్టి క్రైస్తవులుగా పిలువబడుతున్నామా? ఒక ప్రశ్న నాకు నేనుగా, నీకు నీవుగాని వేసుకున్నాను. దేవుని పరిపూర్ణ చిత్తం ఏమిట్రా అంటే, దేవుని చిత్తానుగుణంగా జీవించేటువంటి వాడే క్రైస్తవుడు. అంటే దేవుని యొక్క చిత్తము క్రీస్తు దర్శింపబడిందో, ప్రత్యక్షపరచబడిందో దానిని అనుభవపూర్వ మాత్రమే క్రైస్తవుడు కానీ ఏదో ఆదివారం గుడికొచ్చేటువంటి వాడు క్రైస్తవుడు కాదు. ఈ దినాన్ని గమనించండి, మన జీవితాలు ఏ మాదిరిగా ఉన్నాయనేటువంటి. అందులో ఆయన చెప్తాడు ఏమిటంటే, ఒక క్రైస్తవుడు కలిగి ఉన్న గుణాల గురించి మొట్టమొదటిగా చెప్తూ ప్రేమ కలిగి ఉండాలి అని. అదే అందుకని మొదటి భాగంలో మొదటి మాటగా ఆయన అన్నాడు ప్రేమ. ప్రేమ అంటే ఇతరుల ఎడల మనం కలిగి ఉండవలసినటువంటి దేవుని చిత్తమే ప్రేమ. అంటే ఇతరుల ఎడల శ్రద్ధ కలిగి ఉండాలి. నశించిపోతున్నటువంటి వారి దేవుని ఎడల నీకు ఆ ప్రేమ ఉంటే ఇతరుల ఎడల నీకు ఆ ప్రేమ ఉంటుంది. దేవుని ఎడల నీకు ఆ ప్రేమ ఉండడం అనేది అంచేతనే ఈ దినాల్లో చూడండి, మనము కనీసం ఇంట్లో వాళ్ళ ఎడలనే కూడా ప్రేమ కలిగినటువంటి వారంగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని యొక్క ప్రేమను పరిపూర్ణంగా అనుభవించినటువంటి స్థితి మన జీవితాల్లో లేకపోవడం. ఎప్పుడైతే దేవుని ప్రేమను నువ్వు అనుభవించడం నేర్చుకోగలుగుతావో అప్పుడు సమస్త విషయాల్లో కూడా ప్రతివాని ప్రేమను కూడా నువ్వు
అనుభవించడానికి, అందరి చేత ప్రేమించబడడానికి నీవు యోగ్యుడమవుతావు. అప్పుడు నువ్వు ప్రశ్న వేయచ్చు, యేసుక్రీస్తు వారికి అటువంటి ప్రేమ లేదు కదా, అందరూ యేసుక్రీస్తు వారిని ప్రేమించలేదు కదా అని ఒకటే ప్రశ్న వేసేవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. కానీ ఆ తర్వాత ప్రభు అయిన దేవుడు ఆయన రాజ్యాల్లో ఒక వ్యక్తి గురించి ఆయన అందరి ఇళ్లలోనూ కూడా అందరి ప్రేమను కూడా సంపాదించుకునేటువంటి వాడై ఉన్నాడు అనే 3వ ఉత్తరంలో యోహాను గారు చాలా స్పష్టంగా రాస్తాడు. అక్కడ ఆయన గాయుని గురించి మాట్లాడతాడు, దేమేత్రి గురించి మాట్లాడతాడు, దియోత్రెఫే గురించి కూడా మాట్లాడతాడు. దేమేత్రి అనేటువంటి వాడు దియోత్రెఫే అనేటువంటి వాడు ఆటంకపరిచాడు, కానీ దేమేత్రి అనేటువంటి ఒక కంసాలి వాడు రక్షింపబడినటువంటి వాడై ఆ తరువాత సత్యము వలనను అందరి వలనను మంచి సాక్ష్యాన్ని, ప్రేమ కలిగినటువంటి వారిగా జీవించాడు అనేటువంటి సంపూర్ణ సాక్ష్యాన్ని యోహాను గారు గాయనకు రాయించినటువంటి ఉత్తరంలో ఆయన చాలా స్పష్టం. అంటే ఈ దినాన్న క్రీస్తును మనం ఎడల ఎవరి ప్రేమనైనా కూడా ఎవరినైనా కూడా ప్రేమించ బద్దులమై ఉన్నామని, ఎవరినైనా దేవుని ఎదుగు తోడుకొని రాగలిగినటువంటి వారమై ఉన్నామని, అది జరగడం లేదంటే మనం పూర్ణంగా దేవునిలో నిలిచి ఉండలేకపోతున్నాం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా. అంచేతనే క్రైస్తవ విశ్వాస జీవితాల్లో మన ఫెయిల్యూర్స్ చూడండి, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎన్నో విధానాలుగా పడిపోతున్నటువంటి మనం, ఎన్నో విషయాలు జారిపోతున్నటువంటి మనం ఒక్క పర్యాయం ఆలోచన చేయాలి. ప్రేమ కలిగిన వారంగా మనం, అది కూడా ఇతరుల ఏడల మనకు దేవుడు మనకు కలిగించే, ఇతరుల ఏడ కలిగి ఉన్నటువంటి దేవుని చిత్తం. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతివాడు, దేవుని ఉద్దేశం మీరు గమనిస్తే చాలా స్పష్టంగా ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతూ అక్కడ దేవుని ఉద్దేశాన్ని బయలుపరుస్తూ 2వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయన మాట చెప్తాడు. 11వ వచనం అంటాడు, ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును. ఇది దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రతి మోకాలు ప్రతి మోకాలు వంగి, ప్రతి నాలుక, నువ్వు నేను మోకరించి ప్రార్థన చేసి స్తుతిస్తే సరిపోదు. దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతి మోకాలు. అలాగే తర్వాత సమాధానము, సంతోషం అనేటువంటిది అంతరంగంగా మనం కలిగినటువంటి శాంతిని సాదృశ్యంగా ఉంది. అంటే అంతరంగంగా మనము బహు సమృద్ధి కలిగినటువంటి వారంగా ఉండాలి. లోపాలు ఉంటాయి, ఉండకపోవచ్చు, నేను అనలేదు, లోపం ఉండవన్నది. కానీ వాటికంటే అతీతంగా ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆత్మ మన యొక్క నివసిస్తూ ఉంటుందో అంతరంగంలో ముందు మనం ఈ యొక్క సమృద్ధి కలిగినటువంటి స్థితిని కలిగి ఉంటాం. ఎప్పుడైతే అంతరంగం ముందు సమృద్ధిని నువ్వు కలిగి ఉంటున్నావో, బాహ్యంగా అది కలక్కపోయినా కూడా అంతరంగ పురుషుడిని బలపరుస్తుంటాడు కాబట్టి బాహ్యమైన దాని గురించి నువ్వు మర్చిపోతావు. కనుకనే సంతోషము అనేటువంటిది అంతరంగ విషయము కాబట్టి అది ఏదో నవ్వుదారో వ్యక్తపరచడం అంటే చేయగల అంతరంగంగా దానిని మనం కలిగినటువంటి వారు. మూడవదిగా ఇది ఆత్మీయమైన బంధాన్ని కలిగినటువంటి వారమై, ధైర్యాన్ని కలిగినటువంటి వారమై, నెమ్మది కలిగి జీవించడమే సమాధానమైన దాన్ని కూడా పౌలు గారు చెప్తున్నాడు. తర్వాత దీర్ఘశాంతం అంటే మనం ఏ విషయంలో కూడా వెనుకతీయకుండా నిరంతరము ధైర్యం కలిగినటువంటి వారంగా జీవించడం అనేటువంటిది దీర్ఘశాంతంకి సాదృశ్యంగా ఉంది. అలాగే దయాళుత్వం అంటే ఎదుటి వారి కనికరాన్ని చూపించడం. మంచితనం అంటే మంచి క్రియల చేత, అనగా దేవుని ప్రేమ కలిగిన వారమే మంచి క్రియల ద్వారా ఇతరులను మనము స్వాధీనపరుచుకుంటూ లేకపోతే జయించుచు దేవుని కొరకు తోడుకుని రావడం. అలాగే విశ్వాసం అనగా నమ్మకత్వము. కాబట్టి అది ఎప్పుడైతే ఈ నమ్మకత్వాన్ని మనం కలిగినటువంటి వారమై ఉంటామో దేన్నైనా అణుచుకోగలుగుతాం, దేన్నైనా జయించగలుగుతాం. విశ్వాసం దేన్నైనా అణుచుకుంటుంది. రెండవది దేన్నైనా జయించగలుగుతాడు, అది విశ్వాసం. అదే అబ్రహాం జీవితంలో ఆయన విశ్వాసమును బట్టి దేన్నైనా జయించగలిగినటువంటి వాడు. కూడా పరిపూర్ణ విశ్వాసం గలవారమైంది, దేవునితో మనం సహవాసం కలిగి దేన్నైనా సంపాదించడానికి అవకాశం, ఎదుట నశిస్తున్న ఆత్మను సంపాదించడానికి యోగ్యులము. తర్వాత సాత్వికం అనేటువంటిది ఇది ఒక
సత్వగుణ లక్షణము. సత్వగుణ లక్షణం అంటే సత్వం అనగా దేహబలం. సత్వము అనేటువంటి దానికి నిఘంటు అర్థం ఏమిటంటే దేహబలము. అంటే దేన్నైనా కూడా జయించగలిగినటువంటి అంతరంగ బలము, దేహ బలము రెండు మనకు కావాలి. ఒకసారి మనం మోషే గారి గురించి మంచి సాక్ష్యం దేవుడి ఈ విషయంలో ఇచ్చాడు. మోషే గారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యంలో మనం గమనిస్తే, మోషే 40 సంవత్సరాలు ఫరో దగ్గర ఉన్నాడు, 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు, మరొక 40 సంవత్సరాల వరకు కూడా ఆయన అరణ్యంలో ఎక్కడ తిరిగాడు అంటే ఇశ్రాయేలీల మధ్య తిరిగాడు, సంచరించాడు. ఇశ్రాయేలీలతో సంచరించినప్పుడు రామారమి 3,60,558 మందిని ఆయన నడిపించవలసినటువంటి భారం, పురుషులను నడిపించవలసిన భారం. ఆ పురుషులతో పాటుగా కూడా స్త్రీలు, ఆ స్త్రీలతో పాటు కూడా పిల్లలు మనం చూసినట్లయితే 16 లక్షల మంది పైగానే ఆయన అక్కడ వారిని అరణ్యంలో నడిపించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ సందర్భంలో ప్రతి విషయంలో కూడా ఆయన ఏం చేశాడంటే ప్రతి వారి అవసరత కూడా తీర్చు నిమిత్తమై దేవుని ఎదురు నిలిచి ప్రాధేయపడవలసిన పరిస్థితులు ఏర్పడాయి. ఆయా సందర్భాల్లో తనకు కలిగిన దౌర్బల్యతను బట్టి ఆయన చేతులను పైకెత్తడానికి కూడా కాలేబు యెహోషువలు అక్కడ నిలవబడ్డం అనేటువంటి దాని చరిత్రలో మనం గమనిస్తున్నాం. అంటే ఆత్మ సంబంధమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఎలాగైతే మనం కలిగిన వారమై ఉండాలో అలాగే దేహబలాన్ని కూడా మనం కలిగిన వారు. చాలా సందర్భాల్లో దేహబలం లేకపోవడం వలన కూడా చెయ్యాలనే కోరిక కలిగినటువంటి వారమై ఉన్నా కూడా చేయలేకపోవడం. నేను చేయలేకపోతున్నాను కాబట్టి ప్రభువా ఇక నేను బ్రతకడం నాకు ఇష్టం లేదు, నన్ను తీసుకెళ్ళిపో అని ప్రార్థించిన తర్వాత కూడా చాలా కాలానికి ఒక దైవజనుని తీసుకుని వెళ్ళలేదు ప్రభు అనేటువంటి దాన్ని మనం వాస్తవంగా మన కాలంలో మనం చూసాం. ఆయనే బిల్లీ గ్రాహం గారి అంతటి సువార్తికుడు ప్రపంచంలో ఎక్కడ కూడా లేడు. ఆయన చేసిన కాలం అంతా చేసి చివరికి బలహీనుడై గదికి పరిమితం అయిపోయిన తర్వాత ప్రభువా నన్ను తీసుకుని వెళ్ళిపో అని ప్రార్థించినప్పుడు కొంతకాలం అక్కడే గదిలోనే ఒంటరిగానే ఉండిపోవలసిన పరిస్థితులు ఆయనకి ఏర్పడ్డాయి. ఎందుకంటే నేను ఏం పని చేయలేకపోతున్నాను, ఇక్కడ కూర్చోవడం తప్ప. ఏదో సమయానికి నాకు ఆహారం వస్తుంది, తింటున్నాను, మందులు ఇస్తున్నారు, వేసుకుంటున్నాను, అంతేగాని నేను నడిచి వెళ్ళి ఈ దేహంతో బయటికి వెళ్ళి నేను ఏ పని చేయలేకపోతున్నాను కనుక ప్రభువా నన్ను తొందరగా తీసుకెళ్ళిపోయినటువంటి ప్రార్థన చేశాడు. ధర్మశాస్త్రాల ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను మోయలేకపోతాను, ఇక్కడికి చాలు నన్ను తీసుకెళ్ళిపో అని ప్రార్థించినటువంటి దైవ చూచాం. కనుక ఇప్పుడు గమనించండి, ఆత్మ సంబంధమైన బలం ఎంతగా మనకు అవసరమైనదో ఆ రీతిగానే శరీర సంబంధంగా కూడా మనం కలిగినటువంటి వారంగా ఉన్నాం. అంటే శరీర సంబంధంగా మనకి ఏర్పడిన ఏ రుగ్మతనైనా జయించాలి అంటే డాక్టర్లు మందులు అవసరం అంటారంటే డాక్టర్లు మందులు కంటే బలమైనది ఏంటంటే దేవుని వాక్యం. ఎప్పుడైతే దేవుని వాక్యమునకు నీవైనా నేనైనా లోబడిన వారమైంది ఆయన చిత్తం మన జీవితం ద్వారా నెరవేర్చబడుట కొరకై ఈ యొక్క బలహీన దేహాన్ని దేవుని చిత్తానికి అప్పగించగలిగితే వాక్యము మనలోనికి వెళ్ళుట ద్వారా మన శరీర దౌర్బల్యతను అంతటిని కూడా తీసివేసి మనల్ని బలపరచగలిగినది. ప్రసంగి గ్రంథకర్త ఒక చక్కని మాట చెప్తూ ఉంటాడు. ప్రసంగి గ్రంథాన్ని మనం గమనించినప్పుడు క్షమించాలి, ప్రసంగి కాదు, సామెతల గ్రంథం. సామెతల గ్రంథాన్ని మనం గమనించినప్పుడు సామెతల గ్రంథాల్లో భక్తుడైనటువంటి సొలొమోను గారు ఈ విషయాన్ని రాస్తూ ఉంటాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 21-22 వచనాలు చదువుతున్నాను, దయచేసి వినండి. సామెతల గ్రంథము Proverbs 4th chapter 21st and 22nd verses. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయం ముందు వాటిని భద్రపరుచుకొనుము. వీటి గురించి మాట్లాడిన వాక్యాన్ని గురించి, దొరికిన వానికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చు. దొరికిన వానికి, ఎవరైతే ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని దొరకపుచ్చుకుంటూ వారి హృదయాంతరంగాల్లో దాన్ని భద్రపరుచుకుంటున్నారో వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుని వాక్యం. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ యొక్క
ఆత్మ సంబంధముగాను శరీర విషయంలో కూడా బలం కలిగిన వారు. ఎందుకంటే దేవుని కార్యాలు చేయడానికి బలం కలిగిన వారంగా ఉంటే మనం ఖచ్చితంగా దేవుని కార్యాన్ని సంపూర్తి చేస్తూ సాత్వికం కలిగిన వారంగా, సత్వగుణం కలిగినటువంటి వారంగా ఉండడానికి అవకాశాలు. చివరిగా ఆయన అంటున్నాడు ఆశా నిగ్రహాన్ని గురించి. దీన్నే నిఘంటువులో త్రోపాటు అన్నాడు. ఏ ఆశలు త్రోసివేస్తున్నాయో లోకంలోనికి, శరీరంలోనికి, ఆ విషయాల్లో మనం జాగ్రత్త కలిగినటువంటి వారమై ఉండి ఆత్మ ద్వారా దాన్ని జయించడానికి దేవుడు వీలు కలిగజేస్తాడు. కనుక పిల్లలు గమనించండి, ఈ 9 విషయాల గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడు, శరీరం ఏం చేస్తుందంటే వీటిని ఏమాత్రం కూడా మరి పొందనలేకపోతున్నది. ప్రతిక్రియ మన ఎదురు కనబడుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఆత్మను మనం కలిగినటువంటి వారమై ఉన్నామో, అంటే ఆత్మ ఫలాన్ని మనం అనుగ్రహింపబడినటువంటి వారమై ఉన్నామో, అప్పుడు ఒక్క ఆత్మ యందే, ఒక్క శరీరం అందే ఈ 9 లక్షణములను కూడా మనం కలిగిన వారమై జీవించడానికి యోగ్యులమవుతున్నాం. ఇది పౌలు యొక్క ఉద్దేశం. ఒక్కొక్కరు ఒక్కొక్కటి లక్షణాన్ని కలిగి ఉండడం కాదు, ఈ 9 కూడా ఒక్కని అందే ఉండదు. అందుకే దీన్ని ఒక పండుతో పండు ఉంటాయని వివరించేటువంటి వివరణ కూడా అనేటువంటి ఈ నవలక్షణాలని నీవు కలిగావా లేవా అనేటువంటి దాన్ని. ఎప్పుడైతే ఈ లక్షణాలు నీవు కలిగిన వాడుగా ఉంటావో అప్పుడు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము, దేవుని యొక్క దృష్టి నీ మీద ఉంటాయి. ఎప్పుడైతే నీ మీద దేవుని యొక్క దృష్టి ఉండగలుగుతూ ఉంటుందో నీవు ఫలించుడు కొమ్మ వలె ఉంటావు. యోసేపు ఎలాగైతే ఫలించుడు కొమ్మగా ఉండి ఇతని కంటే జ్ఞానవంతుడు, ఇతని కంటేను ఆత్మజ్ఞానం కలిగిన మనుషుడు మరి ఎవడైనా ఉన్నాడా అని ఎలాగైతే ప్రశ్నించబడినటువంటి వాడై ఉన్నాడో, అలాగే నేను కూడా ప్రశ్నించబడుచు అనేకులకు మార్గదర్శకులుగా ఉండడానికి దేవుడు ఈ కడవరి దినాల్లో ఒక విశ్వాసమైనటువంటి నన్ను కూడా కోరుకుంటూ ఉన్నాడు. ఎలాగంటే ఆత్మ ఫలమును ఫలించుట ద్వారా అనేటువంటి దాన్ని ప్రియ దేవుని బిడ్డలారా మనం ఈ సందర్భంగా గమనించవలసినటువంటి వారు. కనుకనే ఈ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు గారు ఈ మాటను తెలియచేస్తూ ఆత్మబలము మన జీవితంలో మనం కలిగి ఉండగలిగినట్లయితే మరికొన్ని కార్యాలు కూడా మన జీవితం ద్వారా చేస్తుంది. అదేమిటంటే మొట్టమొదటిగా ఐక్యత కలిగినటువంటి వారంగా ఉంటాము. రెండవదిగా ఒకరికంటే ఒకరిని గనునిగా ఎంచుకునేటువంటి వారంగా ఉంటాము. మూడవదిగా ప్రతి విధమైనటువంటి మంచితనాన్ని కూడా మనం నేర్చుకోగలుగుతూ ఉంటాము. నాలుగవదిగా ప్రభువు కొరకు బ్రతికేటువంటి తృష్ణ కలిగినటువంటి వారంగా ఉంటాము. ఐదవదిగా పరిశుద్ధంగా నిర్దోషులంగా ఉండగలము అనేటువంటి మాట ఆయన చెప్తున్నాడు. అనగా ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలోను ఐక్యత కలిగి ఉంటామని, ఆత్మ కలిగించు ఐక్యత అనేటువంటి మాట చెప్తాడు. అలాగే ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ వచనంలో 2వ అధ్యాయం 3వ వచనంలో మీరు ఒకరికంటే ఒకడు గనునిగా ఎంచుకుని ముందుకు నడవండి అనే. పేతురు గ్రంథము 6వ వచనంలో మంచితనము మిగతా లక్షణాలు, క్రీస్తు కలిగిన గుణ లక్షణాలు మీరు కలిగినటువంటి వారు చెప్తాడు. అలాగే రోమీలకు రాసినటువంటి పత్రికలో ప్రభువు కొరకు బ్రతికేటువంటి వారిగా ఉండండి అని చెప్తాడు 14వ అధ్యాయం 7వ వచనంలో. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడం కొరకు ఇది మీకు నేర్పిస్తుంది అనేటువంటి విషయాన్ని. కాబట్టి పిల్లలు గమనించండి, ఈ విధంగా ఆత్మఫలం కలిగిన మనము కొన్ని ఎక్స్ట్రా క్వాలిటీస్ని కూడా ఆత్మఫలం ద్వారానే పొందగలిగాం. ఏంటంటే ఐక్యత, ఒకరినంటే ఒకడు గనుగా ఎంచుకోవడం, మంచితనము, ప్రభువుకు లోబడి ప్రభు కొరకు బ్రతకడం, పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించడం, ఈ లక్షణాలను కూడా మనం అనుభవించేటువంటి వారంగాను వాటిని స్వతంత్రించుకొంచు దేవుని రాజ్య వారసత్వాన్ని పొందడానికి వీలు కలిగినటువంటి వారంగా కూడా ఉంటున్నామనేటువంటి దాన్ని పౌలు గారు బోధించుటకే ఈ విషయాన్ని తెలియదు. కనుక ఇప్పుడు గమనించి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుని యొక్క కృపా బాహుళ్యం మనం ఈ యొక్క దేవుని మనకు అనుగ్రహించినటువంటి విధానం ప్రకారంగా తాను కలిగిన గుణలక్షణముల చేత మనం ఆశీర్వదించబడేటువంటి వారంగా ఉంటాము. పరిపూర్ణ చిత్తాన్ని మనం గ్రహించడానికి అవకాశం. అందుకని 2వ పేతురు గ్రంథంలో 1వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో ప్రధానంగా 5 నుంచి 7 వచనాల్లో అక్కడ కొన్ని లక్షణాల గురించి చెప్తూ ఉంటాడు. అవి కూడా ఏమిటంటే క్రీస్తు గుణ లక్షణాలు.
ఎప్పుడైతే ఆ క్రీస్తు గుణలక్షణాలు మనం స్వతంత్రించుకోగలుగుతామో, క్రింది భాగం వచ్చేటప్పుడు 10-11 వచనాల్లో నీవు పాపము క్షమించబడినటువంటి వాడువై ఉంటావు, దృష్టి కలిగినటువంటి వానిగా ఉంటావు. ఇంకా క్రింది భాగం వచ్చేటప్పటికి సులువుగా దేవుని రాజ్య ప్రవేశం జరిగించడానికి ఒక వీలు నీకు కలుగుతుంది. దాని కొరకు నీ పిలుపు నిశ్చయత అనేటువంటి అవసరం అనేటువంటి విషయాన్ని 11వ వచనంలో ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తుంటారు. కలిగినప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఒక పర్యాయం ఆలోచన చేద్దాం. వీటి విషయమై మనము సర్వోన్నతుడు దేవుని ఇవి మాత్రమే మరొక చోట అనగా మొదటి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం 9-11 వచనాల వరకు కూడా చెప్పేటువంటి విషయాలు అక్కడ కూడా ఆత్మ వరమును ఆయన చెప్తాడు. ఒకే ఆత్మ ద్వారా ఎవరెవరు ఎటువంటి వరాలు కలుగుతున్నారు, ఆత్మ ఫలము ఆత్మ వరము ఈ రెండు కూడా మనం కలిగినటువంటి వారం. ఈ రెండింటిలో ఉన్నటువంటిది విశ్వాసం అనేటువంటి దాన్ని మనం గ్రహిస్తాం. అంటే ఏది నీవు పొందవలసినటువంటి వాడవైనను కూడా విశ్వాసమే ప్రామాణికమైనది. అది క్రీస్తునందలి విశ్వాసము ద్వారా, క్రీస్తును గురించి వినటం ద్వారానే ఆ విశ్వాసం కలిగినటువంటి వాడవండి దాని సంపూర్ణతలోనికి ఒక విశ్వాసిగా నీవైనను నేనైనా ప్రవేశించవలసినటువంటి వాడమై ఉన్నామనేటువంటి దాన్ని ఈ యొక్క ఆత్మ ఫలం మనకు బోధిస్తుంది. 23వ వచనానికి వచ్చాడు అంటాడు, ఎట్టి వాటికి విరోధమైన నియమము ఏది కూడా లేదు. ఆత్మ ఫలమునకు విరోధమైనటువంటి నియమము, ఆత్మ ఫలమునకు విరోధమైనటువంటి నియమము ఎక్కడ ఏది కూడా లేదు. కాబట్టి దీన్ని మనము పొందాలి, దీన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంపూర్ణత్వాన్ని మనం గ్రహిస్తూ దినదినం దాని కొరకు నివసించడం అనేటువంటి దాన్ని నేర్చుకోవాలి. ఈ యొక్క మాటలు చెప్పడానికి పౌలు గారి యొక్క ప్రధాన ఉద్దేశాలు 3 ఉద్దేశాలుగా వేదాంతవేత్తలు తెలియపరుస్తున్నారు. మొదటి ఏమిటంటే క్రీస్తు మనం క్రీస్తు వారు శిలువ మీద చేసినటువంటి సంపూర్ణ కార్యం ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తించగలిగితే, దాన్ని స్వీకరించగలిగితే, ఎప్పుడైతే మన శరీరానికి దాన్ని మనం ఆపాదించగలిగినటువంటి వారం అవుతున్నామో అప్పుడు ఈ యొక్క ఆత్మ ఫలాన్ని అనుభవించేటువంటి వారంగా ఉంటామని కూడా దాన్ని చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలోను, గలతీలకు రాసిన 2వ పత్రిక 20వ వచనం చెప్తాడు. ఏమంటాడు అక్కడ ఆయన, క్రీస్తునందులు సంపూర్ణమై ఆయన యందు నెరవేర్చబడినటువంటిది ఏదైతే ఉందో దానికి గుర్తింపుగా ఆయన అయితే చేసేసాడు, శిలువ కార్యాన్ని ఆయన సంపూర్తి చేసేసాడు. దానికి గుర్తింపుగా ఈ దినాన్ని ఒక విశ్వాసిగా నీవు నేను కూడా జీవించవలసిన. పౌలు గారు దాన్ని ఏమంటాడంటే లవదీకియా సంఘానికి తెలియజేస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటాడంటే క్రీస్తు పడిన పాటలలో 24వ మొదటి అధ్యాయం 24వ వచనం అంటాడు, క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటిని నా వంతు నా శరీరం వంతు నేను అనుభవిస్తూ ఉన్నాను అనేటువంటి మాట. అంటే ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు చేసినటువంటి సంపూర్ణ కార్యం అయిపోయింది, కానీ ఇంకా నశించినటువంటి ఆత్మల కొరకు పనిచేయవలసిన వాడు ఎవడంటే నీ వంతు నీ శరీరము, నా వంతు నా శరీరంలో దీని గుర్తులను దీని ముద్రలను మనం కలిగినటువంటి వారమై ఉండి ప్రభువును ప్రత్యక్షపరచవలసినటువంటి భారం ఇది నన్ను ప్రతి విశ్వాస జీవితంలో కూడా ఉన్నది అనేటువంటి దాన్ని మనం చూస్తాం. రెండవదిగా ఏ కార్యాన్ని అయితే ఆయన ముగించినటువంటి వాడు అయినాడో ఆ కార్య విషయమైనటువంటి సత్య ప్రవర్తన ఆచరణ మన జీవితంలో ఉండాలి. ఏ కార్యాన్ని అయితే ఆయన సంపూర్తి చేశాడు, ఏ కార్యాన్ని సంపూర్తి చేశాడు సిలువలో అంటే ఆయన పాపమునకు వాడు, పాపము యొక్క ముళ్ళును ఆయన విరిచినటువంటి వాడు. అందుకని 15లో అంటాడు, కొరింథీ మొదటి అధ్యాయం 15లో, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అనేటువంటి ప్రశ్న ఆయన వేస్తాడు. సో ఎప్పుడైతే ఆయన మరణపు ముళ్ళును విరిచాడో ఆ కార్యము ఈ దినాన్న ఒక విశ్వాసిగా నీ ద్వారా నా ద్వారా నెరవేర్చబడవలసినది. ఎప్పుడు ఇది నెరవేర్చబడుతుంది, నీవు ఆత్మ ఫలాన్ని కలిగిన వానిగా నీవు సమాజంలో బ్రతకగలిగినటువంటి వానిగా ఉంటావు. మూడవదిగా మాట్లాడుతుంటే అనుదినం కూడా మనం దేవునికి పరిపూర్ణ చిత్తాన్ని ఎరిగినటువంటి వారు అండి. అది అనుభవపూర్వకంగా మన జీవితాల్లో దాని కొరకే అంటాడు, నన్ను వెంబడించుకున్నటువంటి వాడు ఎవడైనా కానీ తన శిలువనెత్తుకుని అనుదినము నన్ను వెంబడించాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఆ విషయాన్ని ఆయన బయలుపరుస్తుంది. కాబట్టి దీన్ని మించినటువంటి కార్యాలు లోకంలో మరి ఏదీను కూడా లేదు అనేటువంటి దాన్ని తెలియచేయడానికే పౌలు గారి విషయాన్ని తెలియచేస్తూ 24వ వచనం అంటాడు, ఏమంటాడండి, క్రీస్తు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు?
క్రీస్తు యేసు సంబంధులైనటువంటి వారు. ఎవరు ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వారిగా ఉన్నారో వారు క్రీస్తు సంబంధులు కారు. కాబట్టి ధర్మశాస్త్ర నియమము నుండి మరి ఆచారాల మనుష్య పద్ధతుల నుండి ఎవడైతే విడిపించబడిన వాడిని, ఆత్మ కలిగిన ఆత్మ చేత నిలిచుచున్నటువంటి వాడిని, ఆత్మ తీవ్రత యందు నివసించుచు వాడు రక్షించబడిన వాడే వాని ద్వారా అనేకులు రక్షించబడుట కొరకు మరి తృష్ణ కలిగినటువంటి వాడు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి మనం కూడా సిలువ వేయవలసినటువంటి వారమైనాం కదా. అందుకని పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును బట్టి సిలువ వేయబడ్డాను. కాబట్టి జీవించుచున్నటువంటి వాడిని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడు అనేటువంటి సాక్ష్యాన్ని పౌలు గారు 2:20 ఇస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇది క్రీస్తునందు, క్రీస్తు శిలువ ద్వారా మన జీవితాల్లో కూడా ప్రభావం చూపుతుంది అనేటువంటి సత్యాన్ని ఒక విశ్వాసిగా నేనైనా ఎప్పుడైతే గ్రహించగలుగుతామో అప్పుడు మన దృష్టి ప్రభు వైపు మళ్ళుతుంది. ఎప్పుడైతే మన దృష్టి ప్రభు వైపు మరలుతుంటుందో ఆయన తన ఆత్మ ద్వారా మనం ఫలించడానికి, ఈ లోకంలో తన కొరకు చేయవలసినటువంటి సంపూర్ణ కార్యాన్ని జరిగింప చేయడానికి మనల్ని ఆయన నిలువబెట్టగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ మాటను చెప్తూ 25-26 వచనం అంటాడు, మనము ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. ఒకరినొకరు వివాదమును రేపకయు, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉండుము. ప్రస్తుత విశ్వాసి జీవిత విధానం ఎలాగుందరా అంటే, వారి జీవితాల్లో అధికంగా కనబడుతున్న వివాదాలు ఉంటున్నాయి, అసూయ ఉంటుంది, వృధాతిశయం ఉంటుంది. ఒకరిని చూచి ఒకరు వాడవలేనటువంటి పరిస్థితులు. దాని విచారం ఏంటంటే క్రైస్తవులు కూడా కలిగి ఉండడం. ఇది ఆత్మ సంబంధమైనటువంటి కార్యం. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ స్థితి నుండి విడుదల పొందినటువంటి వారమై ఉండి దేవుని పరిపూర్ణ చిత్తానికి అప్పగించబడి ఆత్మ మనకు అనుగుణ క్రమ ప్రకారంగా నడుస్తున్నటువంటి వారం అవుతున్నాము, అప్పుడు మనము ఆత్మానుసారంగా నివసించడానికి యోగ్యులం అవుతాం. అప్పుడు మనము ఆత్మ ఫలాన్ని, శరీర క్రియలను త్యజింపజేసుకుని ఆత్మ ఫలాన్ని మనం పొందినటువంటి వారం అండి. దేవుని మహిమ కొరకు క్రీస్తు నామమును బట్టి ఇక్కడ ఈ లోకంలో ఆత్మను జయించడానికి యోగ్యులం అవుతాం. ఇది పౌలు గారు, మీరు ఎంత కార్యాన్ని మీరు మర్చిపోతూ ఏం చేస్తున్నారు అంటే అబద్ధ బోధన వైపుకి వెళ్ళిపోతున్నారు. పిల్లలు గమనించండి, ఈ దినాల్లో కూడా అబద్ధ బోధనలు అధికంగా ఉంటున్నాయి. అబద్ధ బోధనలను బట్టి దౌర్భాగ్య స్థితిలోనికి సంఘాన్ని భారము ప్రతి మనం ఆలోచిద్దాం. ప్రభువా, నీ ఆత్మ ఫలమును ఆత్మ వరమైనటువంటి వాడినండి ఈ లోకంలో నీ సాక్షార్థమైన పనిచేస్తూ నేను కనపరచడానికి యోగ్యత కలిగి చేయి ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. దయచేసి తలవంచండి. మిగిలిన కృపయు కనికరం గల మా తండ్రి, మా పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. ఇంతవరకు మీ వాక్యం చేత నాయన మమ్మల్ని మీరు హెచ్చరించిన విధానాన్ని బట్టి స్తుతి చెల్లిస్తాం. నీ మాట నన్ను అగ్ని వంటిది, నీ మాట బండ వంటిది, మా హృదయంలో బద్దలుగొట్టినటువంటి శుద్ధి వంటిది అయినది. కనుకనే ఆ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. మమ్మల్ని ఇంకా నువ్వు సంపూర్ణతలో నడిపించి మీరే మహిమ పొందండి. నాయన సఖ్యమైతే నాయన ఈ యొక్క ఆత్మ ఫలమును మేము అనుభవించుతున్నటువంటి వారమై ఆయన హర్షించు ఆత్మల విషయం పనిచేయడానికి గాను మీ కృప దయచేసి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందమని మా ప్రార్థన ఆలకించి ప్రత్యుత్తరం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున మీకు వినయంతో బ్రతిమాలు వేడుకొనుచున్నాము. ఆమేన్.